రోజు దేవుని మాట. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది. మన పౌరస్థితి పరలోకమందున్నది. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం. అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఉత్తరాన్ని పరిశుద్ధులైన వారికి, అధ్యక్షులకు, పరిచారకులకు తిమోతితో కలిసి శుభమని చెప్పి వ్రాస్తూ ఉన్నారు. క్రీస్తు యేసు యొక్క దయను బట్టి మీ మీద నేను ఎంతో అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే అందుకు సాక్షి అని చెబుతూ, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారుగా ప్రేమ, తెలివితో, సకల విధములైన అనుభవ జ్ఞానముతో అంతకంతకు అభివృద్ధి పొందాలని దేవునికి నేను ప్రార్థిస్తున్నాను అని చెబుతున్నారు. మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొని క్రీస్తు దినమునకు నిష్కపటులను, నిర్దోషులను కావాలనని ప్రార్థిస్తున్నానని వారికి చెబుతూ ఉన్నారు. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు. ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. ఆత్మానుభవం చేతనే వివేచింపదగును. అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును అని పౌలు చెబుతూ ఉన్నారు. ఈరోజు మన ధ్యాన వాక్యంలో మన పౌరస్థితి పరలోకమందున్నది అన్న మాట ఇంగ్లీష్ అనువాదంలో ఫర్ అవర్ కన్వర్సేషన్ ఈజ్ ఇన్ హెవెన్ అని ఉంది. కన్వర్సేషన్ అనగా సంభాషణ అని అర్థం. రక్షింపబడిన వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభువుల వారిని హృదయంలోనికి నోటితో ఒప్పుకొని స్వీకరించిన వారిగా మనకు దేవుడిచ్చిన ఆధిక్యత. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకై ఆయన అధికారం అనుగ్రహించను అని చెప్పబడింది. అనగా ఈ యావత్ ప్రపంచాన్ని సృజించిన సృష్టికర్త అయిన దేవుడు మనలను తన కుమార్తెలనుగా స్వీకరించాడు. రోమాపత్రికలో గ్రంథకర్త 8వ అధ్యాయం 14వ వచనంలో, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారుల ఎందరు. ఎలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడని చెప్పబడింది. మన పౌరస్థితి పరలోకమందున్నది. మన కన్వర్సేషన్, సంభాషణ పరలోకమందున్న దేవునితోనే. పరిశుద్ధ గ్రంథంలో ఆది నుంచి మనం గమనిస్తే దేవునిని కలిగిన, గుర్తించిన, విశ్వసించిన ప్రతి వారు దేవునితోనే సంభాషించినట్లు, మాట్లాడుకున్నట్లు మనం గమనిస్తాం. అందుకే యేసు ప్రభువారు మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనంలో ఇలా చెప్పారు, భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నారు. మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందును నా తండ్రి వలన వారికి దొరుకును. 2-3 నా నామమును ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పారు. అనగా ఆయన పిల్లలుగా భూమిపై నుండి మనము ఏకీభవించి ఆయనతో చెప్పుకునే ప్రతి కార్యము ఆయన పరలోకము నుండి జరిగిస్తారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో, మీరు ఇలా ప్రార్థించండి అని ప్రభు తన శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ పరలోకమందున్న మా తండ్రి అని అడ్రస్ చేయమన్నారు. ఈ అధ్యాయంలో 6వ అధ్యాయం 4వ వచనం, 6వ వచనం, 18వ వచనంలో రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అని చెబుతారు. 6వ అధ్యాయం 32వ వచనంలో ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను అంటారు. పరిశుద్ధ గ్రంథంలో సంభాషణ పరలోకమందున్న దేవునితో చేసి వారి సహాయాన్ని, సమాధానాన్ని పొందుకున్న కొందరిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 39వ అధ్యాయం 12వ వచనంలో, తన పరిశుద్ధతను కాపాడుకున్న యోసేపు చెరసాలలో ఉండగా యెహోవా యోసేపునకు తోడుగా ఉండి చెరసాలలో నుండి సింహాసనమునకు తీసుకొని వెళ్ళారు. ఈ అద్భుతం దేవుడే పరలోకము నుండి రాజులకు భావమును యోసేపు చెప్పడం ద్వారా దేవుడు జరిగించారు. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం, 3వ అధ్యాయం 10వ వచనంలో, బోయోజునకు రూతుపై దయను పుట్టించి చితికిన బ్రతుకులో దేవుని ఉన్నతమైన కార్యము ద్వారా నూతన జీవితాన్ని పొందుకున్నట్లు పరలోకమందున్న దేవుడే కార్యాన్ని జరిగించారు. లేకుంటే రూతు బ్రతుకు చితికిన బ్రతుకుగా అలాగే ఉండిపోయేది.
రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనంలో ప్రవక్త అయిన ఏలియాను కెరీతు వాగు దగ్గర నుంచి ఉదయము అస్తమయము రొట్టెను మాంసమును ఇచ్చి పోషించడం మధ్య పరలోకమందున్న దేవుని అద్భుత హస్తం ఖచ్చితంగా ఉంది అని మనం నమ్మాలి. సారేపతు విధవరాలి ద్వారా ఏలియాను 3.5 సంవత్సరాలు పోషించుట వెనుక దేవుని గొప్ప హస్తం ఉంది, పరలోక హస్తం ఉంది అని గుర్తించాలి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనంలో ప్రార్థనాపరుడని నిర్దోషి అని దానియేలును సింహాల బోన్లో దూత వేయించారు. దూతను దేవుడు పంపి వాటి నోళ్లను మూయించిన కార్యం వెనుక పరలోకమందున్న దేవుడున్నారు. అవును, మన పౌరస్థితి పరలోకమందున్నది. దేవుని పిల్లల సంభాషణ దేవునితోనే ఉంది. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన పౌరస్థితి పరలోకమందున్నది. మన పౌరస్థితి పరలోకమందున్నది. ఆమెన్.